గుడ్ మార్నింగ్ అండి. లేటెస్ట్ అప్డేట్లో భాగంగా ఈరోజు మనము కొత్తగా వచ్చినటువంటి ఒక గ్రూప్ అని చెప్తాము, కొత్త గ్రూప్ అని చెప్తాము. ఇది లేటెస్ట్ అప్డేట్ కింద మనం చెప్పుకుందాము. అదేంటంటే I2U2 అనేది ఒక కొత్త సమూహము. ఈ సమూహం ఎందుకు వచ్చింది, రావడానికి కారణాలు ఏంటి అనే అంశాలు చూద్దాం మనం. దీంట్లో I2U2 ఇనిషియేటివ్ అంటే ఏంటి, అసలు I2U2 ఇనిషియేటివ్ అంటే ఏంటి మనకు ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇజ్రాయిల్ మరియు UAE మధ్య అబ్రహం ఒప్పందాలు అని చెప్తుంది. అంటే ఇజ్రాయెల్ కంట్రీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాన్ని అనుసరించి ఏం చేయాలి వాళ్ళు, సముద్ర భద్రత, మారిటైమ్ సెక్యూరిటీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు మరియు రవాణాకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదట ఇది ఎప్పుడయ్యా అంటే అక్టోబర్ 2021లో ఏర్పడ్డది. అక్టోబర్ 2021లో ఏర్పడ్డది. ప్రధానంగా 3 సమస్యలు. ఒకటి సముద్ర భద్రత, మౌలిక సదుపాయాలు మరియు రవాణాకు సమస్యలు పరిష్కరించేందుకు. అయితే అప్పట్లో దీన్ని ఏమని పిలిచినవారంటే ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎకనామిక్ కోఆపరేటివ్ అని పిలిచేవారు ప్రీవియస్గా. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని పిలుస్తున్నారు. ఓకే, చూద్దాం దీని యొక్క అంశాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ. అయితే ఇక ఇజ్రాయెల్ PM యాయిర్ లాపిడ్, UAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నైహాన్ మరియు అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ R. బిడెన్తో కలిసి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ I2U2 సమ్మిట్లో నాయకుల సమావేశము జరిగింది. ఎప్పుడు ఇది 14th జూలై 2022 జరిగింది అని చెప్తాం ఇక్కడ. ఇది ఇక్కడ ఏంటి మనకి అంటే లీడర్స్ సమిట్ అని చెప్పేసి పేర్కొంటాం. దీన్ని మనము లీడర్స్ సమిట్గా మనం పేర్కొంటాం. లీడర్స్ సమిట్గా పేర్కొంటాం. ఎప్పుడు జరిగిందండి, 14th జూలై అని చెప్తాం. 14th జూలై 2022 జరిగింది అని చెప్తాం ఇక్కడ. ఓకే, సరే. మరి ఈ సమావేశంలో ఏం చర్చించినారు అయ్యా అంటే, ప్రధానంగా ఇజ్రాయెల్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, తర్వాత వచ్చేసి US కానీ, ఈ 3 దేశాలు సహకారంతో నిర్మించబడే ఏటివి ఫుడ్ పార్కులు కోసం భారతదేశము తగిన భూమిని అందిస్తుంది. అంటే ఎన్హాన్సింగ్ ఫుడ్ పార్క్స్ ఇన్ ఇండియా. ఓకే, ఈ 3 దేశాలు మనకు సహకారాన్ని అందిస్తుంది. సరే, అదొక అంశము. ఇక తర్వాత ఎందుకు ఇది ఎందుకు అని అంటే, I2U2 గ్రూపింగ్ నాయకులు, లీడర్స్ భారతదేశము, ఇజ్రాయిల్, UAE మరియు USA, ఈ 4 దేశాలు ఏం చేయాలయ్యా అంటే వాటరు, ఎనర్జీ, ట్రాన్స్పోర్టు, హెల్త్, స్పేస్, ఫుడ్ సెక్యూరిటీ ఈ సెక్టార్లలో నిర్దిష్ట ప్రాజెక్టుల కోసము ప్రైవేటు మూలధనాన్ని తీసుకొస్తామని ప్రకటించడం జరిగింది. అంటే 4 దేశాల యొక్క అధ్యక్షులు I2U2 గ్రూప్లో ఉన్నటువంటి నాయకుల సమావేశం ఏమనుకున్నారంటే ప్రైవేట్ క్యాపిటల్ను తీసుకొస్తామని ప్రకటించినారు. ఇప్పుడు ఏం చెప్తుంది, I2U2 అంటే ఏంటిది, ఇజ్రాయెల్, ఇండియా, US అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది U2, ఇది I2. అందుకోసమే దానికి I2U2 అని చెప్పేసి మనం పేరు చెప్పుకున్నాం. ఇక తర్వాత ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నాం ఫుడ్ పార్కులు అని చెప్పుకున్నాం. ఏంటి ఫుడ్ పార్కులు అంటే, ప్రత్యేకమైన ఫుడ్ పార్కు లక్ష్యం ఏంటి అంటే ఆహార వ్యర్థాలు మరియు చెడిపోవడాన్ని తగ్గించేందుకు మనము ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసుకుంటున్నాము. కటింగ్ డౌన్ ఫుడ్ వేస్టేజ్ అండ్ స్పాయిలేజ్. ఏవైతే మనకు ఏవి మన గోడౌన్లు కానీ, ఫుడ్ స్టాక్ కానీ, బఫర్ స్టాక్స్ ఉంటుంది కదా, వాటిలో ఆహారాన్ని వేస్ట్ చేయకుండా
అవి చెడిపోవడానికి వీలయ్యే దాన్ని తగ్గించేందుకు ఈ ఫుడ్ పార్కుల యొక్క లక్ష్యం అని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, ఇక తర్వాత ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక్కసారి మనము సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే, ఎందుకంటే ఇప్పుడు చూడండి I-2 ఏర్పడడం ప్రధాన కారణం ఏంటంటే ఉక్రెయిన్లో ప్రస్తుతం సైనిక పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి రష్యాకు ఉక్రెయిన్ జరుగుతున్నటువంటి సమస్య అయితే ఉందో ఆ నేపథ్యంలో ఆహారము, ఎనర్జీ మరియు ఇతర రంగాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్న నేపథ్యంలో మనము ఆహారము మరి ఇంధన భద్రత దృష్టి పెట్టడం అవసరం అని చెప్పేసి I-2 దేశ నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడున్న కండిషన్స్ అలాగా ఉంది కాబట్టి భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మనం వాటిపై దృష్టి పెట్టాలా అనే అంశాన్ని చెప్తుంది ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉదాహరణకు చూడండి, గుజరాత్లో హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టు 300 మెగావాట్లు పవన విద్యుత్, సౌర విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకోవడానికి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు, ఇప్పుడు ఉక్రెయిన్ సమస్య ఎలా ఉంటుందో అలాంటి సమస్యల్లో మనము ఇన్వాల్వ్ కాకుండా ఉండాలంటే ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఇక తర్వాత ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇందాక చెప్పుకున్నట్టు UAE అని చెప్పేసి వీళ్ళకు ఉన్నట్టు అంటే I-2 ఏర్పాటు చేసుకుంటే వచ్చే సమస్యలు ఏంటి వాళ్ళ యొక్క సరిహద్దు దేశాలతో అని చెప్పేసి ఇక్కడ UAE ఉంది, సౌదీ అరేబియా, ఏమాను, ఓమాను, బహ్రెయిన్ ఇవన్నీ ఉడక వీటి సరిహద్దు దేశాలు ఉంటాయి. విన్నారా? అక్కడ ఉడక I-2 ఏర్పాటు చేసుకుంటే ఇజ్రాయెల్కు, UAEకు విన్నారా అక్కడ ఉన్నటువంటి బార్డర్ దేశాల మధ్య ఉడక సైక్యత ఉంటుందో లేదో అది ఉడక చూడాలి. కాబట్టి ఒక్కసారి మనం దీని హిస్టరీకి వచ్చినట్టయితే I-2 అనేది భారతదేశము, ఇజ్రాయెల్, అమెరికా, UAEల యొక్క సమూహము, కూటమి అని పిలుస్తాం, ఒక గ్రూపుగా పిలుస్తాం. అయితే సమూహం పేరుతో I-2 అంటే భారతదేశము, ఇజ్రాయెల్ అన్నారా, తర్వాత USA మరియు U2 అంటే U2 అని చెప్పేసి పేర్కొంటాం. అయితే ఇది ఈ ప్రాంతంలో జరిగే, ఏ ప్రాంతంలో, భారతదేశము, ఇజ్రాయెల్, అమెరికా, UAE ఈ ప్రాంతంలో జరిగే భౌగోళిక రాజకీయ మార్పులు చెప్పే గొప్ప సక్సెస్ఫుల్ కూటమి అని చెప్పేసి పేర్కొనవచ్చు ఈ 4 దేశాల్లో. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలయన్సెస్ కానీ పార్ట్నర్షిప్ వ్యవస్థను కానీ దీని ఏం చేస్తుందంటే రీఇంజివేషన్ చేస్తుంది. విన్నారా? రీఇంజివేషన్ చేస్తూ తిరిగి తమ శక్తిని పుంజుకునేందుకు కూడా ఈ యొక్క గ్రూపు, ఈ కొత్త కూటమి ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అందుకోసమే గతంలో లేనిగా పూర్తి స్థాయిలో ఉపయోగించని భాగస్వామ్యాలను కూడా ఇది బలోపేతం చేస్తుంది. ఇది I-2 వల్ల ఉన్నటువంటి లాభం అని చెప్తాము. ఇక మరి భారతదేశానికి I-2 యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద I-2 ఇండియాకు వచ్చేవరకంటే అబ్రహం ఒప్పందాల నుండి ప్రయోజనము ఏంటి? అబ్రహం ఒప్పందాలంటే UAE ఇతర అరబ్ దేశాలతో సంబంధాలు పనంగా పెట్టకుండా ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంచుకోవడానికి భారతదేశము అబ్రహం ఒప్పందాల ప్రయోజనాన్ని పొందుతుంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో మరింత ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక తర్వాత బెనిఫిట్ మార్కెట్ అని చెప్తాం. ఏం చెప్తుంది? భారతదేశము ఒక భారీ వినియోగదారుల మార్కెట్, అంటే ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ ఇండియా. కాబట్టి ఇది హైటెక్ మరి అధిక డిమాండ్ ఉన్న వస్తువుల యొక్క భారీ ఉత్పత్తులు ఈ I-2 ద్వారా భారతదేశము లాభపడుతుంది అని చెప్పవచ్చు. ఎందుకు? చూడండి, చైనా ఉంది, చైనాలో 40% ఆదాయం మొత్తం భారతదేశం నుంచే వస్తుంది. అంటే చైనా గుడ్స్ మొత్తం భారత మార్కెట్లో ఉన్నాయి. ఆ విధంగా ఇది ఏం చేస్తుందంటే మనది హయ్యెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ కాబట్టి కొంతవరకు లాభం దొరుకుతుంది భారతదేశానికి. ఇంకా పొత్తులు అలయన్స్కి వచ్చేవరకల్లా రాజకీయ పొత్తులు, సామాజిక పొత్తులు నిర్మించడంలో భారతదేశానికి I-2 ఉపయోగపడుతుంది అని చెప్పేసి పేర్కొనవచ్చు. ఇది ఇండియా యొక్క ఇండిపెండెన్స్ తర్వాత సిగ్నిఫికెన్స్. మరి ఇజ్రాయెల్, UAE, అరబ్ మరియు బహ్రెయిన్ మధ్య అబ్రహం ఒప్పందాలు, ఈ దేశాల మధ్య అబ్రహం ఒప్పందాల్లో మధ్యవర్తిత్వం వహించిన దేశం ఏదంటే USA అని చెప్తాం. ఇది 26 ఏళ్లలో తొలి అరబన్ ఇజ్రాయెల్ శాంతి ఒప్పందమే దాన్ని మనం ఏం చెప్తామంటే అబ్రహం ఒప్పందం అని చెప్పేసి పేర్కొంటాం. దీన్ని మనము అబ్రహం ఒప్పందం అని చెప్పేసి పేర్కొంటాం. అయితే పావు శతాబ్దం అంటే దాదాపు 25 సంవత్సరాలు విన్నారా,
ఇజ్రాయిల్ మన అరబ్ రాష్ట్రాల మధ్య కేవలము 2 శాంతి ఒప్పందాలు జరిగినవి. దాన్ని మనము అబ్రహం ఒప్పందాలు అంటాం. విన్నారా? 79లో ఇజ్రాయెల్ శాంతి ఒప్పందంపై సంతకం చేసిన మొదటి అరబ్ స్టేట్గా పిలుస్తాం. అదేవిధంగా జోర్డాన్ 1994లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ రెండింటిని కూడా మనం ఏం చెప్తామంటే అబ్రహం ఒప్పందాలుగా మనం పేర్కొంటాము. ఇక తర్వాత భారతదేశ పశ్చిమాసియా విధానాలు ఏమున్నవి అంటే ఇప్పటి వరకు భారతదేశము పశ్చిమాసియా విధానాలలో ద్వైపాక్షిక సంబంధాలను 2 వేరువేరుగా ఉంచాలని చెప్పేసి కొంతవరకు పట్టుబట్టినవి. కానీ యుఏఈ ఇజ్రాయెల్తో సంబంధాలను ఒకే చోట చేర్చి వాటి విలీనం చేసేందుకు ఇది I2U2 ఒక వేదిక అని చెప్పేసి పేర్కొనవచ్చు. గతంలో ఏం చెప్తుంది, భారతదేశము వెస్టర్న్ ఏషియా విధానాలతో వేరువేరుగా ఉండేది. కానీ ఈ I2U2 వచ్చిన తర్వాత ఈ యొక్క యుఏఈ ఇజ్రాయెల్తో సంబంధాలను కలిపి ఒకే ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చేసి సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చు అని భారతదేశం భావిస్తుంది. తర్వాత మరి భారతీయ ప్రవాసులు తర్వాత చెల్లింపులు ఏముంటాయి ఇక్కడ అంటే పశ్చిమాసియాలో 8 నుంచి 9 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. ఇది భారతదేశానికి కలిసి వచ్చే అంశం. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో $2.5 మిలియన్ ఉన్నారు. 2.5 మిలియన్ జనాభా ఉంది. వారు భారతదేశం యొక్క గుడ్విల్ అంబాసిడర్స్ వీళ్ళంతా కూడా. కాబట్టి మన యొక్క ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తాం. అంటే దాదాపు జనాభా భారతీయులు అక్కడే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా పశ్చిమాసియాలోని భారతీయ సంఘాలు ఇంటర్నల్ చెల్లింపుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా ప్రభావాన్ని చూపుతుంది. ఇంటర్నల్ ఎకానమీ కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. ప్లస్ I2U2 ద్వారా పశ్చిమాసియా దేశాలతో మరింత సహకారం అందించడం వల్ల ఇన్వర్డ్ రెమిటెన్స్ పెరుగుతుంది. అంటే డిపాజిట్లు మనకు పెరిగిపోతాయి. దెన్ ఇక అంతర్జాతీయ వలసలపై ఇటీవల కాలంలో UN నివేదిక ఇస్తే 2017లో గల్ఫ్ నుండి భారతదేశంలోకి $38 మిలియన్ అంతర్గత చెల్లింపులు జరిగినవని చెప్పేసి ఒక నివేదిక చెప్పింది. UN నివేదిక చెప్పింది. తర్వాత మరి సవాళ్ళు ఏమున్నవి ఇక్కడ I2U2లో మనకంటే ఇజ్రాయెల్కు సవాళ్ళు ఏమున్నాయంటే శాంతి కోసం అన్వేషణ అరబ్ ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి సంబంధించిన వరకు ఇది ఒక పురోగతి అని చెప్పవచ్చు. ఏవైతే అరబు ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కరించేందుకు I2U2 ఒక వేదిక అని చెప్పవచ్చు. అదొక కారణం. అయినప్పటికీ ఇజ్రాయెల్తో స్నేహ సంబంధమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడానికి ఇప్పటికి కూడా విముఖంగానే ఉన్నవి. అంటే అంత సత్సంబంధాలు ఇవి లేవు అని చెప్పవచ్చు. అయితే ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఇప్పటికీ ఒక రకంగా మనకు ఆందోళన కలిగించే అంశంగానే పేర్కొనవచ్చు. అదేవిధంగా అరబ్ ప్రపంచంలో ఇంటర్నల్ వైరుధ్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇరాను మరియు సౌదీ అరేబియా మధ్య ఏముందంటే ప్రధాన వివాదము సియాలకు సున్నీలకు మధ్య ఉన్న వివాదం. ఇది అంతర్గత వైరుధ్యంగా మనం పేర్కొంటాం. విన్నారా? కాబట్టి ఇది ఇరాన్, సిరియా, లెబనాన్, యెమెన్ మీదుగా కూడా ఈ యొక్క సమస్య ఉంది అని చెప్పవచ్చు ఇక్కడ. ఇక దేశాల విభజన, డివిజన్ ఆఫ్ ద కంట్రీస్ అని చెప్పేసి అంటే ఏం చెప్తుందో ఇక్కడంటే ప్రపంచంలో అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే అరబ్ ప్రపంచంలోని అంతర్గత వైరుధ్యాలు భారతదేశం యొక్క ముఖ్యమైన భాగస్వామ్యుల ఇరాన్ నుండి మరొక సమూహంగా విడిపోవడానికి దారి తీయవచ్చు. ఈ I2U2 ఏర్పడిన తర్వాత ఎక్కడైతే అరబ్ ప్రపంచంలో ఇంటర్నల్ వైరుధ్యాల వల్ల మరొక కూటమి ఏర్పడవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్. ఇదొక సవాలుగా వస్తుంది అని చెప్తాడు. మరి అభివృద్ధి చెందుతున్న చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాను, టర్కీలు కలిసి 2 గ్రూపుల అంటే రెండో గ్రూపు మళ్ళీ వీళ్ళు క్రియేట్ చేయొచ్చు. ఏ దేశాలు? చైనా, పాకిస్తాను, రష్యా, ఇరాన్ కలిపేసి టర్కీ కలిపేసి మన కొత్త గ్రూపు ఏర్పాటు చేయవచ్చు. అదొక సమస్య. తర్వాత అయితే భారతదేశం, ఇజ్రాయెల్, USA మరొక వైపు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఏంటిదంటే 2 వర్గాలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇది సవాళ్ళ కింద పేర్కొనవచ్చు. అయితే మిడిల్ ఈస్ట్లో చైనా యొక్క పాత్ర విస్తరిస్తూ ఉంది అని చెప్తాం. కాబట్టి ఏం చెప్తుంది, ఈ ప్రాంతంలో చైనా ఏం చేస్తుందంటే చైనా ఉనికిని భారతదేశం కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడది? మిడిల్ ఈస్ట్లో. విన్నారా? కాబట్టి ఎందుకని అంటే ఇజ్రాయెల్ యొక్క హైపా నౌకాశ్రయాన్ని చైనా ఏం చేసింది? విస్తరించింది. ఇజ్రాయెల్ యొక్క హైపా నౌకాశ్రయాన్ని చైనా వెళ్ళేసి డెవలప్ చేసింది. హైపాలో $1.5 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. విన్నారా? ప్లస్ ఇజ్రాయెల్ మధ్యధరా సముద్రంలో ఏకైక ఓడరేవు అయినటువంటి అస్టోడ్ ఓడరేవును కూడా చైనా నిర్మిస్తుంది. అంటే
హైపా నౌకాశ్రయం మీద అస్ట్రోడ్ ఓడరేవును కూడా చైనా నిర్మిస్తుంది. అంటే ఆ ఏరియాలో చైనా యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని భారతదేశము తగు జాగ్రత్తలతో పరిశీలిస్తూ ఉండాలి. దెన్ తర్వాత యుఏఈ వచ్చే వరకు 5G ప్రాజెక్టు కోసము హవాయి సహాయం పొందిన మొదటి దేశాల్లో యుఏఈ ఒకటి. 5G అంటే 5G సెక్టర్ ఉంది కదా, 5G జనరేషన్, దాన్ని డెవలప్ చేసుకునేందుకు మనం చైనా నుంచి సహాయం పొందినటువంటి ఒక దేశము యుఏఈ అని పేర్కొంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక గ్రూప్ ఏర్పడడానికి కారణం ఉంది, దారితీస్తుంది విన్నారా, ఈ దేశాలు కలిపేసి ఒక గ్రూప్ ఏర్పడడానికి కారణం ఉంది. అలాంటప్పుడు చైనా యొక్క రోల్ మనం భారతదేశము అనేక అంశాలపై జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక పశ్చిమాసియాతో ఇక్కడ ఏంటంటే పశ్చిమాసియాతో సహకారానికి సంబంధించి భారత్ చురుకైన పాత్ర వహించాలి. వెస్ట్రన్ ఏషియాతో భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ల్యాండ్ మైన్లతో నిండిన ఈ ప్రాంతం భారతదేశం చాలా జాగ్రత్తగా నావిగేట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఏముందంటే ల్యాండ్ మైన్లతో నిండి ఉంటుంది. ఎందుకంటే భారతదేశ ప్రాథమిక ప్రయోజనాలు ఇంధన భద్రత, ఆహార భద్రత, కార్మికులు, వాణిజ్యము, సముద్ర భద్రత మొత్తం ఈ ప్రాంతం నుంచే మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇండియా షుడ్ బి ప్లేస్ క్రూషియల్ రోల్, జాగ్రత్తగా ఉండాలి. దెన్ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రస్తుత సందర్భానికి సంబంధించి ఇరాన్ ముఖ్యమైంది. అంటే భారతదేశము మనకు ఉండట ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఉన్న సంబంధాల్లో ఇరాన్కు మనకు సంబంధానికి దృష్టిలో పెట్టుకోవాలా. ఇది ఈ ప్రాంతంలో దౌత్యపరంగా కానీ స్ట్రాటజీగా కానీ భారత సవాళ్ళను ఎదుర్కోవాలి, అదొక అంశము. ఈ కూటమిలో 4 దేశాలతో ఈజిప్ట్ స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంది. ఏవైతే ఇజ్రాయెల్, ఇండియా, యుఎస్ఏ, యుఏఈ ఏవైతే ఉన్నాయో ఈ 4 దేశాలతోటి ఈజిప్ట్ కూడా ఉంది, మంచి స్నేహ సంబంధాన్ని కలిగి ఉంది. అయితే ఇది ఆర్థికంగా లేదా రాజకీయంగా ప్రభావితం కాదని భరోసా ఇవ్వాలి. మా గ్రూప్ 4 దేశాలు ఉన్నాయి కానీ ఈజిప్ట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపదు అనే భరోసా ఈ 4 దేశాలు ఈజిప్ట్కి ఇవ్వాలి. ఇక తర్వాత పరస్పరము స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ప్రత్యర్థి దేశాలు దౌత్యపరంగా మనము దగ్గర కావాలా. దెన్ మరియు స్ట్రాటజికల్లీ సమతుల్యం చేయడం ద్వారా 4 దేశాల మధ్య పరస్పరము చేయవచ్చు. అంటే ఏవైతే I2U2లు ఏవైతే ఉన్నాయో ఆ 4 దేశాల సమన్వయంతో ప్రత్యర్థి దేశాలతో సమన్వయపరుస్తూ వీళ్ళు ముందుకెళ్ళవచ్చు అని చెప్పవచ్చు. ఇది I2U2లో ఉన్నటువంటి సమస్యలు, సవాళ్ళు అని చెప్తాం ఇక్కడ విన్నారా. అయితే మొత్తం మీద ఈ సమ్మరీ ఏం చెప్తుంది, ఇందాక చెప్పుకున్న వాటికంటే ఇది మధ్యప్రాచ్య మరియు ఆసియాలో ఆర్థిక రాజకీయ సహకారాన్ని విస్తరిస్తుంది విన్నారు. ఎక్కడిది మిడిల్ ఈస్ట్లో ఏం చెప్తుందంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ కోఆపరేషన్ను డిఫ్యూజన్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది. వాణిజ్యము, వాతావరణ మార్పు ఎదుర్కోవడానికి ఇంధన సహకారము, ఇతర కీలక భాగస్వామ్య ప్రయోజనాలపై ఈ 4 దేశాలు సమన్వయంతో మెలగాలి. అంటే ఏవి, ఇంధన సహకారం కానీ, తర్వాత క్లైమేట్ చేంజెస్ కానీ, ఇక్కడ వాణిజ్యం కానీ, ఎకనామిక్ అంశాలు కానీ, పొలిటికల్ ఫ్యాక్టర్స్ కానీ, ఈ అంశాలలో విన్నారా ఇవన్నీ ప్రయోజనాలు ఉండాలంటే ఈ 4 దేశాల ఫ్రేమ్వర్క్ను బాగా డెవలప్ చేసుకొని వీళ్ళు అనుకున్నట్టు లక్ష్యం ఏదైతే ఉందో రవాణా, మౌలిక సదుపాయాలు, సముద్ర భద్రత, ఆర్థిక అంశాలపై వీళ్ళు సమన్వయంతో ముందుకెళ్ళొచ్చు అని చెప్తుంది. తర్వాత I2U2 యొక్క మొదటి వర్చువల్ సమ్మిట్ ఉక్రెయిన్ సంఘర్షణ ఫలితంగా ప్రపంచ ఆహారము సంక్షోభంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అయితే ఈ యొక్క ఉక్రెయిన్లో జరుగుతున్న సంఘర్షణ ఫలితంగా మనకేం చేస్తుంది, ఆహార భద్రత మరియు ఎనర్జీ సెక్టార్ మీద ఎక్కువగా మనకు దృష్టి పెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్తుంది. ఇది I2U2 యొక్క కొత్త కూటమి ఏర్పడ్డ తర్వాత ఎక్కడెక్కడ ఏ రాజ్యాలకు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ పడుతుంది, దీన్ని ఎలా ఏర్పాటు చేసినారు అనేది I2U2కి ఇటీవల వచ్చినటువంటి అంశం అండి విన్నారా. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.